మహాశివరాత్రి పూజా విధానం. జ్యోతిష్య శాస్త్రాన్ని అనుసరించి మాఘబహుళ చతుర్దశి తిథిన చంద్రుడు సూర్యునికి దగ్గరవుతాడు. ఆ సమయంలో జీవనరూపమైన చంద్రునికి, శివరూపుడైన సూర్యునికి మధ్య యోగం కలుగుతుంది. అందువల్ల ఈ చతుర్దశి నాడు శివపూజ చేసిన వారికి అభీష్ట సిద్ధి కలుగుతుంది. శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి దుఃఖ నివృత్తికై క్షీరంతోనూ, బుద్ధి వికాసానికై పంచదారతోనూ, శత్రునాశనానికై తైలంతోనూ, భోగప్రాప్తికై సుగంధ ద్రవ్యజలంతో, ఐశ్వర్యానికై తేనెతో, సంతాన ప్రాప్తికై చెరకు రసంతో, మోక్షప్రాప్తికి గంగాజలంతో అభిషేకించాలని పురాణాలు పేర్కొన్నాయి. మహాశివరాత్రి వ్రతాన్ని రాత్రిపూట జరుపుకుంటారు. అందువల్ల కృష్ణపక్ష చతుర్దశి రోజు వచ్చిన రాత్రికి ఒక ప్రత్యేకత ఉంది. చతుర్దశి రోజు ఎవరైతే శివపూజను చేస్తారో, ఆ రాత్రి జాగారం చేస్తారో తల్లిపాలు తాగే అవసరం రాదు. గరుడ, పద్మ, స్కంద, అగ్ని మొదలైన పురాణాలలో దీనిని ప్రశంసించడం జరిగింది. మనుషులు ఎవరైతే శివరాత్రి రోజున ఉపవాసం చేసి బిల్వపత్రాలతో శివపూజ, రాత్రి జాగరణ చేస్తారో వారిని పరమశివుడు నరకాన్ని నుండి రక్షిస్తాడు, ఆనందాన్ని, మోక్షాన్ని ప్రసాదిస్తాడు. వ్రతం చేసేవారు శివమయంలో లీనమైపోతారు. దానం, తపం, యజ్ఞం, తీర్థయాత్రలు, వ్రతాలు లాంటివి ఎన్ని కలిపినా మహాశివరాత్రికి సరితూగలేవు. మహాశివరాత్రి వ్రతంలో జాగరణ అవసరము. వ్రతానికి యోగ్యమైన కాలం రాత్రి. ఎందుకంటే రాత్రిపూట భూత శక్తులు శివుడు తిరిగే సమయం అన్నమాట. చతుర్దశి రాత్రి ఆయనను పూజించి అభిషేకించాలి. భగవాన్ శ్రీకృష్ణుడు గీతలో ఈ విధంగా స్పష్టంగా చెప్పాడు. సమస్త ప్రాణుల నిగ్రహ పురుషుడు రాత్రి కాలంలో మేల్కొని తిరుగుతూ ఉంటాడు. అతనిలోని ప్రాణులన్నీ జాగృతంగా ఉంటాయి. అంటే భోగ సంగ్రహంలో మునిగి ఉంటారు. తత్వాన్ని అర్థం చేసుకోగల మునులు దృష్టిలో రాత్రి అది. శివరాత్రి పర్వదినానికి ఎంతటి మహత్యం ఉందో తెలియచెప్పే కథ ఇది. శక్తి ఉన్నవారు పండితులు శాస్త్రబద్ధంగా వ్రతాలు, పూజలు శివరాత్రి నాడు చేసి పుణ్యఫలం పొందుతుంటారు. మరి అలాంటివేమీ లేని సామాన్యుల పరిస్థితి ఏమిటి అనే ప్రశ్నకు సమాధానం చూడండి. బిల్వ దళార్చన, జలాభిషేకం అంటే శివుడికి ఎంత ప్రీతో కూడా ఇక్కడ అవగతమవుతుంది. ఇంకా విచిత్రం ఏమిటంటే ఈ కథంతా ఓ ఆటవికుడు ఓ 3 లేళ్ల నడుమ జరగడం కావడం. అధ్యాయంలో ఈ కథ ఉంది. పూర్వం ఓ అడవిలో ఓ వేటగాడు ఉండేవాడు. అడవిలో ఉన్న జంతువులను సంహరిస్తూ తన కుటుంబాన్ని పోషించుకోవటమే అతని పని. అతను చిన్నప్పటి నుంచి ఒక్క పుణ్యకార్యము చేయలేదు. దాదాపు అడవిలో ఉన్న జంతువులన్నిటినీ తన కుటుంబ పోషణ కోసమే బలిపెట్టాడు ఆ బిల్లుడు. ఇలా ఉండగా ఓ రోజున అతని తల్లి, తండ్రి, భార్య ఇంట్లో తినటానికి ఏమీ లేదని ఆహారంగా ఏ జంతువునైనా చంపి తెమ్మనే కోరుతారు. తన కుటుంబ సభ్యుల ఆకలిని తీర్చడం కోసం విల్లు, అమ్మలు తీసుకొని అడవిలోకి బయలుదేరి వెళ్ళాడు ఆ బిల్లుడు. ఆ రోజున ఎంతసేపు వెతికినా ఒక్క జంతువు అతని కంటపడలేదు. అలా సూర్యాస్తమయం కావటం, ఇంకా చీకటి పడటం జరిగింది. ఎలాగైనా సరే ఒక్క మృగాన్నైనా వేటాడి కానీ ఇంటికి వెళ్ళకూడదనుకున్నాడు. ఓ పక్క ఆకలి, మరో పక్క ఏ జంతువు దొరకలేదన్న కోపము, బాధ వెంటాడసాగాయి. ఇంతలో అతనికి ఒక మారేడు చెట్టు కనిపించింది. ఆ చెట్టు సమీపంలోనే ఒక నీటి మడుగు కూడా ఉంది. బిల్లుడు మనసులో తలుక్కుమని ఒక ఆలోచన మెదిలింది. మడుగులో ఉన్న నీళ్లు తాగటానికి ఏదో ఒక జంతువు అటు వచ్చి తిరుగుతుంది కనుక వెంటనే మారేడు చెట్టు పైకెక్కి ఓ కొమ్మ మీద నక్కి కూర్చొని అటొచ్చిన జంతువులను వేటాడవచ్చని అనుకున్నాడు. వెంటనే తనతో తెచ్చుకున్న తాబేటికాయ ఉన్న నీరు నింపుకొని మారేడు చెట్టు కొమ్మపైకి ఎక్కి కూర్చున్నాడు. దైవలీలగానో విచిత్రంగానో ఆ చెట్టు కిందే అంతకుముందు ఎవరో ఉంచిన ఓ శివలింగం ఉంది. ఆ రాత్రి తొలిజాము గడుస్తుండగా అతని నిరీక్షణ ఫలించింది. ఒక లేడీ మడుగులో నీరు తాగటానికి వచ్చింది. లేడీ కనిపించిందన్న ఆనందంలో విల్లును, బాణాన్ని సిద్ధం చేస్తుండగా చెట్టుకున్న 4 మారేడు దళాలు తాబేటికాయలో ఉన్న నీరు చెట్టు కింద శివలింగం మీద పడ్డాయి. ఆ రోజు శివరాత్రి.
అని అతనికి తెలియకపోయినా అనుకోకుండానైనా శివలింగం మీద మారేడు దళాలను ఉంచి పూజించిన ఫలితం, శివలింగానికి జలాభిషేకం చేసిన పుణ్య ఫలితం వెంటనే వేటగాడికి ప్రాప్తించాయి. దాంతో తెలియకుండానే అతనిలో ఉన్న క్రూరత్వం చాలా వరకు నశించింది. తనపై బాణాన్ని సంధించబోతున్న ఆ బోయతో ఆ ఆడలేడి ఏమి చేయబోతున్నాడో చెప్పమని బోయవాడిని అడిగింది. ఆ బోయ కూడా అసత్యమాడకుండా లేడిని చంపి తన కుటుంబానికి ఆహారంగా వినియోగించబోతున్నట్లు చెప్పాడు. అప్పుడు ఆ లేడీ ఇతరులకు ఉపయోగపడుతున్నందుకు తనకెంతో ఆనందంగా ఉందని, అయితే ఇంటి దగ్గర తన పసిపిల్లలు ఉన్నారని వారిని తన సోదరికి తన భర్తకు అప్పగించి వస్తానని అంది. బోయవాడు ముందు ఆ మాటలు వినలేదు. కానీ ఆ తర్వాత లేడీ చేసిన శబదాలను విని దాన్ని వెళ్ళి రమ్మనమని చెప్పాడు. ఇదంతా జరిగేసరికి శివరాత్రి నాడు మొదటి జాము ముగిసింది. బోయ మళ్ళీ చెట్టెక్కి అంతకు ముందులాగానే జంతువుల కోసం ఎదురు చూడసాగాడు. ఇంతలో మరొక ఆడలేడి వచ్చింది. దాన్ని వేటాడబోతుండగా మళ్ళీ కాసిన మారేడు ఆకులు, చంకకు తగిలించుకున్న తాబేటికాయ నుండి కాసిన నీళ్లు చెట్టు కింద ఉన్న శివలింగం మీద పడ్డాయి. రెండో లేడి కూడా వేటగాడిని నన్నేం చేయబోతున్నావు అని అడిగింది. అతను మొదటి లేడికి చెప్పినట్టుగానే చెప్పాడు. అప్పుడు ఆ లేడి కూడా ఇంటి దగ్గర తన భర్త పిల్లలు ఉన్నారని, అంతకు ముందే తన సోదరి బయటకు వచ్చి ఎంతకు ఇంటికి తిరిగి రాపోవడంతో ఆమెను వెతుకుతూ తాను వచ్చాను అంది. పిల్లలను భర్తకు సోదరికి అప్పగించి తాను వస్తానని, అప్పుడు ఆహారం స్వీకరించమని చెప్పింది. నమ్మకం ఏమిటి అని లేడిని అతను ప్రశ్నించాడు. అది కూడా సత్యశబదాలు చేసింది. శివలింగానికి మారేడు దళాలు జలాభిషేకంతో అతని క్రూరత్వం అంతా నశించినందుకు వల్ల లేడిని వెళ్ళి రమ్మన్నాడు. అప్పటికి రెండో జాము ముగిసింది. మూడో జాములో ఒక మగలేడి అటుగా వచ్చింది. దాన్ని వేటాడాలని అనుకున్నంతలో అతని కదలికలను కాసిన మారేడు దళాలు, కాసిన నీరు మళ్ళీ శివలింగం మీద పడ్డాయి. మగలేడి కూడా అతనితో పరులకు ఉపయోగపడటం కన్నా ఈ శరీరానికి కావలసింది ఏమిటి, అయితే ఈ ఇంటి దగ్గర 2 భార్యలు పిల్లలు ఉన్నారని, భార్యలకు పిల్లల బాధ్యతను అప్పగించి తాను తిరిగి వస్తానని చెప్పింది. ఆ వేటగాడు సత్యభూషణం మీద నమ్మకంతో వెళ్ళి రమ్మన్నాడు. 3 లేళ్ళు ఒకచోట చేరి బోయవాడు సంగతి ముచ్చటించుకున్నాయి. అవి నేనంటే నేనని ముందుకు వెళ్ళడానికి నిశ్చయించుకున్నాయి. చివరకు 3 లేళ్ళు తమ పిల్లలకు పొరుగులేళ్లకు అప్పగించి వాటిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి మాట నిలబెట్టుకోవడానికి బయలుదేరాయి. అలా లేళ్ళన్నీ మాట నిలుపుకోవడానికి పిల్లలతో సహా తరలి రావటాన్ని చూసిన వేటగాడికి మనస్సు చలించిపోయింది. జంతు జన్మనెత్తినా వాటికి సత్యవాక్యాన్ని పాలించే అంత గొప్ప మనసున్నే మనిషిగా పుట్టి ఇన్నాళ్ళు తాను హింస చేస్తూ బతుకుతున్నందుకు వాడికి పశ్చాత్తాపం కలిగింది. ఈ కథలో శివరాత్రి మహత్యం, మారేడు దళాల పూజ, జలాభిషేకం ఇవన్నీ అటుంచిన ఓ గొప్ప సందేశం ఉంది. ఇచ్చట మాట నిలబెట్టుకోవడంలో ఉన్న గొప్పతనం, తల్లిదండ్రులు ఎంత నీతి నిజాయితీలతో ఉంటే పిల్లలు కూడా అదే బాటలో నడుస్తారని చెప్పే సందేహాలు ఇమిడి ఉన్నాయి.